హాయ్ చంటాబాయ్. నమస్కారం. నమస్కారం. ఓజీ సినిమా సెప్టెంబర్ 25 తారీఖు ఈ నెల శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? ఒక్కసారి పవర్ స్టార్ సినిమా ఓజీ సినిమా వచ్చిందనుకో, ఒక్కసారి థియేటర్ మొత్తం బద్దలైపోతాయి. సినిమా పక్క ఇచ్చేవాళ్ళ 100 రోజులు సినిమా వాడాలా, 100 రోజులు కాదు 150 రోజులు, 200 రూపాయలు 200 రోజులు ఆడే సినిమా పవర్ స్టార్ సినిమా వాడితే పక్క బద్దలైపోతాయి ఈ సినిమా పక్క. ఒక్కవేళ సినిమా వస్తే ఓజీ సినిమా వస్తే మొత్తం అదిరిపోతుంది. సూపర్ సినిమా మాత్రం చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు అందరూ సినిమా చూడాలి. పవర్ స్టార్ అంటే ఎవరో ఒక దేవుడు అయినా, ఒక పవర్ఫుల్, ఒక సింహం పులి అయినా అంటే ఓజీ సినిమా వచ్చిందనుకో ఇటువంటి సినిమా థియేటర్ మొత్తం బద్దలైపోవాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు చూడండి. దయచేసి టికెట్లు దొరుకుతాయంటారా? టికెట్లు ఒకవేళ టికెట్లు పవర్ స్టార్ అంటే మాటలు కాదు. పవర్ స్టార్ అంటే ఒక దేవుడు, టికెట్లు దొరకవు. కానీ ఎలాగన్నా జై పవర్ స్టార్ అని టికెట్లు థియేటర్ దూరిపడదు. పవన్ కళ్యాణ్ సినిమాలో నీకు నచ్చిన సినిమా ఇది? నాకు నచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా అంటే గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ చెప్పండి. నాకు తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది. ఆ తెక్కడ చూపిస్తాను, ఆ లెక్క చూపిస్తాను. నేనే పోటీ, నాతో పోటీ. నీ సూడపచ్చే తప్ప సింహం గడ్డంగేసుకోవద్దు. నేను గీసుకోండి, నేను సింహంలో ఆడమని అట్లా. అంటే గబ్బర్ సింగ్ సినిమాలోని డైలాగ్ మీకు చాలా బాగా నచ్చింది అంటారు? గబ్బర్ సింగ్ లో అది ఇప్పుడు కొత్తగా పాట వస్తుంది పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమాలో పాట. ఆ పాట నేను వెళ్ళలేదు. పాటని చూస్తే చెప్తా. పాట ఒక సాంగ్ అయితే వస్తుంది, అది మన టైటిల్ సాంగ్ ఓజీది. అదే సాంగ్ అది మీరు చూడలేదా? సాంగ్ చూడలేదు. నీ సినిమా కూడా ఓజీ సినిమా చూడాలని అనుకున్నాను. చాలా ఈ సినిమా చూడాలా. ప్రతి సినిమా మీరు చూసారా పవన్ కళ్యాణ్? సినిమా గుడంబా శంకర్ చూశాను, మళ్ళీ ఏమో పూజీ చూశాను, రకరకాల బంగారం చూశాను, అన్నవరం చూశాను. చాలా బాగుంది. అన్నవరంలోని రాజు పోతురాజు అంబరపేట పోతురాజు వాడు గుర్తు ఎలా ఉంటుంది, ఇలా ఉంటాడు ఇట్లా. అయితే హరిహర వీరమ డైలాగ్ పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక్కసారి ఒక పాటలోని ఒక డాన్స్ చేయరా? ఏదైనా ఒక పాట డాన్స్. ఏమంటారు జరిపోతుంది డాన్స్ ఏమంటారు జరిపోతుంది కథలో కొత్తగా డాన్స్ ఏమంటారు డాన్స్ జరిపోతుంది కడుపుకుంటే ఏమంటారు. సో పవన్ కళ్యాణ్ గారు మీకు సినిమాల్లో అవకాశం ఇస్తా అంటే మీరు ఏం చేస్తారు? ఆయన పక్కన ఏదో క్యారెక్టర్ చేద్దామని ఏదో కామెడీ ఇస్తే ఒక అవకాశం. బోల్ తవ్వుతారా పవన్ కళ్యాణ్ సినిమాలో? బోకలు ఉంటాయి కదా తినేటి. బట్టలు పిండుతారా? బట్టలు పెడతాను. ఏమేమి చేస్తారు? ఆయన చెప్తే దేవుడు కదా మా పవర్ సార్ కదా, ఆయన పవర్ఫుల్ కదా. చాలా మంది కూడా ఇంకోటి ఉంది, పవర్ సార్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. రోడ్డు మీద చాలా మంది కూడా బీరు బాటిల్ పగకొడుతున్నారు. ఎన్ని పవర్ సార్ పరుగు తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ పరుగు తీస్తున్నారు. పవర్ సార్ పరుగు నిలబడాలి. ఆయన పరుగు అంటే ఆయన మొత్తం పరుగు మొత్తం పోతుంది. రోడ్డు మీద బీరు బాటిల్ పగలు తిప్పుతున్నారు. మరి ఏమంటారు వాళ్ళందరికీ ఏం చెప్తారు? నమస్కారం. ఇవన్నీ పవర్ స్టార్ ఫ్యాన్స్ లారా, మీరు ఎంత ఎక్కువ పవర్ స్టార్ ఉంటే అభిమానులారా, మీరు చిల్లర పని మానండి, చిల్లర పని చేయకండి. ఆయన పరువు తీయకండి. పవన్ కళ్యాణ్ పరువు నిలబెట్టండి. ఆయన పరువు పోకూడదు. ఏం చేయమంటారు? నిలబడాలంటే మంచిగా జాగ్రత్తగా ఉండాలి. పవర్ స్టార్ పరువు పోకూడదు. ఆయన ఇంకా మళ్ళీ ఓట్ల ఎలక్షన్లో మళ్ళీ నిలబడాలా. మళ్ళీ ఓట్ల ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి కావాలి. ఓకే అండి. అట్లా.